మరి నిజానికైతే మనం చూసుకుంటే ఇగో అసలు ముచ్చట్లకు పోతే బలిపీఠంపై ఆర్టీసీ కార్మికుడు, బలిపీఠంపై ఆర్టీసీ కార్మికుడు కాదుల్లా, బలి అయిపోయిన ఆర్టీసీ కార్మికులు అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఆర్టీసీ కార్మికులను అడ్డగోలుగా ముంచుతున్నదట. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీలు కానీ జీతభత్యాలు కానీ దాని తర్వాత ప్రభుత్వం నుంచి వాళ్ళు పొందేటువంటి లబ్ధులు కానీ ఏ ఒక్కటి అందుతలేదని వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే ఉన్నదో దాన్నే మేము అడుగుతున్నాం కదా. మేమేమన్నా ఎక్కువ అడిగితే మమ్మల్ని మీరు అనాలి, మా మీద చర్యలు తీసుకోవాలి. మాకు ఇవ్వాల్సింది మేము అడుగుతుంటే మా మీద లాఠీ ఛార్జీలు, మాకు ఎవరన్నా టెంట్లు ఇస్తే టెంట్లు ఇవ్వద్దని చెప్పేసి, మేము ఎక్కడన్నా ధర్నాలు చేస్తాము, మాకు ఒక ప్లేస్ కావాలి, ఒక ప్రాంగణం కావాలంటే ఆ ప్రాంగణ పొలకు ఫోన్ చేసి నోటీసులు ఇచ్చుడు, వాళ్ళకి ఏమన్నా ఇచ్చిర్రనుకో మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఎందుకు ఇంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు డ్రైవర్ అన్నలను ఈ తెలంగాణ రాష్ట్రంలో అని ప్రశ్నిస్తున్నాము.